పేరు స్వప్న. నేను స్వామి నిత్యానంద స్వామీజీ డివోటీ. 2013 నుంచి నేను స్వామీజీని ఫాలో అవుతున్నాను. గురువు మన లైఫ్లో ఉన్నప్పుడు లేనప్పుడు చాలా తేడా ఉంటుందండి. గురువు లేనప్పుడు అంటే అంధకారంలో ఉంటాము, అంధకారంలో జీవిస్తుంటాము. అదే గురువు వచ్చిన తర్వాత జ్ఞానంతో ఉంటాము. అంటే అంత పెద్ద మార్పులు, చాలా మార్పులు ఉంటాయి. నా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయి. ఎన్నో అనుభవాలు, ఎన్నో అది మాటల్లో చెప్పలేనంత అనుభవాలు ఉన్నాయి. అందులో కొన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా ఏంటంటే మామూలుగా మన జీవితం మామూలుగా మన జీవితం ఎలా ఉంటుందంటే ఈర్ష్య, ద్వేషము, కోపము, అసూయ, అంటే ఎదుటి వాళ్ళకి ఉన్నది నాలో లేదు, ఇది ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది అనే ఈ డిప్రెషన్లో చాలామంది బ్రతుకుతుంటారు. ఎంత ఉన్నా అందరికీ మామూలుగా జీవించడానికి డబ్బులు ఉంటాయి, పిల్లలు ఉంటారు, హస్బెండ్ ఉంటుంది, కానీ ఏదో ఒక లోటు అంటే జీవితంలో ఏదో కోల్పోయినామని. ఆ కోల్పోయినది ఒక గురువు మాత్రమే తీయగలడు. ఆ గురువు ఎలా తీస్తారంటే ఏది ఉన్నా లేకున్నా అది ఫుల్ఫిల్మెంట్, అంటే నా జీవితం తృప్తిగా సాగిపోతుంది. ఏ ఒక్క విషయంలో కూడా మనము అంటే వీళ్ళతో పోల్చుకోవడం కానీ ఇంకొకరితో, అంటే ప్రకృతిలో ఏదైనా మనమే, అంటే అంటే ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం లాగా, అంటే వాళ్ళు ఉన్న మనలోనే ఉన్నట్టు. ఆ విధంగా నేను తయారవడానికి నాకు గురువు దొరికిన తర్వాతే నేను ఈ విధంగా మార్చుకున్నానండి. లేకపోతే గురువు లేకపోతే అది ఎంతవరకు మనము అంటే జీవితంలో ముందుకు వెళ్ళలేము. వెళ్ళినా కానీ ఈర్ష్య, ద్వేషము, కోపాలతోటే మనం ముందుకెళ్ళగలుగుతాము. అంతకుమించి ఇంకేమీ ఉండదు. గురు పౌర్ణమి స్టార్ట్ అవుతుంది. కైలాస హైదరాబాద్ సాతంరాయ్ విలేజ్లో స్వామీజీ ఆశ్రమం ఉందండి. ఎవరైనా గురు పౌర్ణమి సెలబ్రేషన్స్కి రావచ్చు. ధన్యవాదం. నిత్యానందం.